మార్చి 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ ఆలయ మహాకుంభాభిషేకాన్ని జయప్రదం చేయాలని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిత్తూరు మాజీ ఎమ్మెల్యే శ్రీకే బాబు సత్యమణి శ్రీకే లావణ్య బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పొన్నియమ్మ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య బాబు మాట్లాడుతూ వివిధ కారణాలతో గత 1.5 పుష్కర కాలంగా ఆలయ మహాకుంభాభిషేకాన్ని చేపట్టలేకపోయామన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున వచ్చే నెల 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మార్చి 2వ తేదీ బాలలాయం కార్యక్రమం ఉంటుందని, అనంతరం 15వ తేదీన ఉదయం కుంభాభిషేకానికి అంకురార్పణ జరుగుతుందన్నారు. అదేవిధంగా సహస్ర మొదక గణపతి హోమం, సుమంగళి పూజ తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వస్తున్న రిత్వీకులు, అర్చకులతో కలిసి స్థానిక అర్చకులు కుంభాభిషేక మహోత్సవాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శ్రీ పొన్నియమ్మ దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త శ్రీకే బాబు గారు మరియు హేమంత్ గారి ఆధ్వర్యంలో వచ్చే నెల మార్చి 15వ తేదీ అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయాలి అని అంటే ఒక నెల టైం ఉంది. ప్రజలందరికీ కూడా తెలియజేయగా ఈ 3వ తేదీ అంటే మార్చి 3వ తేదీ అమ్మవారికి 2వ తేదీ బాలాలయం చేయటం జరుగుతుంది. అమ్మవారికి అంటే పైన గోపురం పైన నుంచి ఇంకా ఏమేమి మరమ్మతులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తాము. 15వ తేదీ అమ్మవారికి కుంభాభిషేకం చేస్తూ ఉన్నాము. 2016 అంటే ఒక పుష్కరము ప్లస్ దాని తర్వాత ఒక పుష్కరం కూడా అయిపోయింది కుంభాభిషేకం జరిగి. మధ్యలో వివిధ కారణాలు కరోనా కావచ్చు ఇవన్నీ రావటము, మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాము. ఇప్పుడు అమ్మవారికి ఈ కార్యక్రమం చేయాలి అని కమిటీ సభ్యులు, అట్లే వంశపారంపర్య ధర్మకర్త కుటుంబాలు మరి ప్రజలందరూ కూడా కోరడం మేరంగా మనం 15వ తేదీ డేట్ ఫిక్స్ చేసుకున్నాము. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. 15వ తేదీ సాయంత్రం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 16 పొద్దున సాయంత్రం, 17వ తేదీ పొద్దున 9 గంటలకి అమ్మవారికి కుంభాభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఈ 15వ తేదీ నుంచి గణపతికి సహస్ర మోదక గణపతి హోమం జరుగుతూ ఉంది. అమ్మవారికి నవావరణ విధంగా నవచండీ హోమము, నవావరణ పూజ, శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ఉంటాయి. కూడా మీకు బాలాలయం తర్వాత మళ్ళీ మీకు అన్నీ కూడా వివరంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా చిత్తూరు వాస్తవ్యులందరినీ, అంటే మన గ్రామ దేవతకు సంబంధించిన పూజా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఊర్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలకు పాల్గొనాలని, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని భావిస్తూ ముందుగానే ఒక నెలకు ముందుగానే తెలియజేస్తున్నాము. అంటే బయట ప్రాంతం నుంచి వచ్చే మన ఊరి ఆడబడుచులు కానివ్వండి, మిగతా కుటుంబ వాళ్ళు కానివ్వండి రావడానికి అవకాశం ఉంటుంది ముందుగా తెలిస్తే అని ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి. అంటే ఇక్కడ చిన్న ప్రాంతము, అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ మన కార్యక్రమాల వివరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. దీనికన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలి. మీరు ఏదైనా సజెషన్స్, మీరు సూచనలు చేస్తే తప్పకుండా మనమందరము కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన అమ్మవారి యొక్క కుంభాభిషేకం మరి అది కూడా ఈసారి మహాకుంభం జరుగుతూ ఉంది, మీకు అందరికీ కూడా తెలుసు. అట్లాంటి సందర్భంలో మనం కుంభాభిషేకానికి పెట్టుకున్న ముహూర్తము. సో మనమందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడో కానీ ఒకప్పుడు జరగవు. మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ కూడా ఊరుతూ ఉంటారు. అట్లాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అమ్మవారి భక్తులు, మరి దానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు, ఇక్కడ వాలంటీర్లుగా చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. సో ఎవరైతే హోమాల్లో కూర్చోగలుగుతారో వాళ్ళందరూ కూడా, అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కార్యక్రమాలు. అంటే ఎప్పుడో దానికి చాలా నియమనిష్టలతో ఉంటాయి. వాటికి సహాయ సహకారాలు అందించాలి. ప్లస్ మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే అందరూ ఒకేసారి వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టండి అంటే కాదు, ముందుగా రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో
అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూస్తున్నారండి మొత్తం తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మన ఊరు నుంచి కూడా తీసుకుంటున్నాం. మన ఊరు వాళ్ళు మెయిన్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా బయట నుంచి వస్తూ ఉంటారు. అంతా సాయంత్రం ఎవ్రీ ఈవినింగ్ సాయంత్రం ఉంది. అంటే ఎట్లా సాంప్రదాయబద్ధంగా అమ్మవారి కుంభాభిషేకం జరగాలో అంతే సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఎటువంటి దానికి అందరూ ఆల్మోస్ట్ దయచేసి ఇక్కడికి వచ్చే మహిళలందరూ కూడా ట్రెడిషనల్ వస్త్రధారణలో రావాలని కోరుకుంటా ఉన్నాం. జుట్లు ఇరబోసుకొని మాత్రం రావద్దండి. ఎంత సాధ్యమైనంత వరకు మీరు చాలా సాంప్రదాయ దుస్తులతో వస్తే బాగుంటుంది. చాలామంది చూస్తూ ఉంటాం మనం జాతరలలో కూడా. అంటే అట్లా వస్తే అంటే కనీసం మనము గుడికి వచ్చేటప్పుడైనా మన కొన్ని వాల్యూస్ పాటిస్తే బాగుంటుంది అని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే హోమాల్లో కూర్చోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ఇక్కడ ఎవరైతే కమిటీ మెంబర్ వాళ్ళకు మీరు వాళ్ళతో కలిసి మీ యొక్క గోత్రనామాలు కావచ్చు ఆ రిసిప్ట్స్ తీసుకుంటే వాళ్ళనే కూర్చోబెట్టాడు. ఇక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది మనకు, అందువల్ల కొంచెం ఏర్పాట్లు అవన్నీ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అట్లనని అన్నీ చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. దానికి మీరు కూడా అందరూ కోఆపరేట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎవరికైనా కూడా మీరు మా వాళ్ళకి తెలియజేస్తున్నారంటే దాన్ని కూడా మనం అందరం కూడా చేస్తాం. ఇంకా 1 month టైం ఉంది కాబట్టి ముందుగానే చెప్తాను. 2వ తేదీ ఇక్కడ బాలాలయం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రోజు నుంచి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఏవి ఉండవు. అంటే లోపల ఏదైనా వచ్చింది పోయింది అవన్నీ చేసుకోవటము, మిగతా ఆల్టరేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవటం. ఇప్పుడు అన్ని గుడి అంతా కూడా పెయింటింగ్ అంతా కూడా చేయించేస్తున్నాం.